మీరు భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలకి నిర్మాణ నిర్వహణ బాధ్యతలు కూడా స్వీకరించారు కదా. తర్వాత అంటే అది కూడా వాళ్ళదే కదా, విజయ్ చిత్రం నడిపిన వాళ్ళదే. 16 ఏళ్ల తర్వాత సినిమాలు ఆపేశారు నాగిరెడ్డి గారు ఓపిక లేక. 16 ఏళ్ల తర్వాత కొడుకులు సినిమా మొదలు పెడతా ఉన్నారు. సినిమా మొదలు పెడతా అంటే వాళ్ళకి అనుభవం తక్కువ, వాళ్ళు లైన్లో లేరు. సో నేను అక్కడ ఉండి వెళ్ళిపోయారు అప్పటికే. కానీ టీవీ సీరియల్స్ చేస్తున్నాను. అప్పటికి బేతాళ కథలు, చందమామలో ఉన్న బేతాళ కథలు నేను డైరెక్ట్ చేశాను, ఒక 13 ఎపిసోడ్. సో ఇదంతా ఉంది కాబట్టి మీరు సినిమా చేద్దాం, మీరు చూసుకుంటానంటే ఓకే, మేము అందరం ఇంటర్వ్యూ కాము. ఇంకంతకంటే ఆపర్చునిటీ ఎక్కడ విజయ సంస్థ, ఎక్కడ నేను ఎప్పుడో వాళ్ళు తీసిన సినిమాలన్నీ నేల మీద కూర్చొని చూసిన వాళ్ళం మేము. సో రియలీ ఐ ఫెల్ట్ ఐ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఓకే రైట్, తప్పకుండా చేస్తాను నేను. అక్కడి నుంచి నిర్మాణ బాధ్యత అంతా నాదే. కథ చూసుకోవడం, ఆర్టిస్టులు వాళ్ళతో మాట్లాడడం, ఇవాళ అన్నీ. అలాగే బృందావనం, తమిళ సినిమా ఉడైపాడి రజనీకాంత్, తర్వాత ఇంకో 2 తమిళ సినిమాలు, మొత్తం ప్రొడక్షను, యూనిట్, డబ్బులు అన్నీ నేనే చూసుకునేవాడిని. భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం ఇవన్నీ మొత్తం చూసుకుని స్క్రిప్టు రాయడం అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఈ పనితోటే నాకు అయిపోయేది పొద్దునుంచి. కానీ భైరవ ద్వీపానికి 4-5 రైటర్స్ని అడిగాను నేను. ముడుపూడి రమణ గారిని కూడా అడిగాను, మీరు రాస్తే బాగుంటుందని. నేను రాయలేనని ఒక రైటర్ని పెట్టుకున్నాం, ఆయన పేరు ఎక్కర్లేదు. ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, రాశాడు, ఏదో చేశాడు. అది ఎవరికి తృప్తిగా లేదు, డిస్కషన్కి సరిగ్గా కుదరట్లే. సరే నేనేవో పాయింట్లు చెప్తున్నవే అవే మళ్ళీ వస్తున్నాయి. సరే అప్పుడు ఓ రోజు సంగీతం శ్రీనివాసరావు డైరెక్టరు, ఆయనను నా ప్రొడ్యూసర్ గారు కూర్చోండి అని గౌరవంగా కూర్చోబెట్టి, మీరే రాయకూడదా? నేను నాకు వల్ల కాదు మీరు రాయండి, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు, రాయండి, మీరైతే బాగా రాస్తారు. అలా నన్ను ఇరికిచ్చారు. సో భైరవ ద్వీపాల స్క్రిప్ట్, కథ, డిస్కషన్ చాలా బాగా వచ్చింది, పెద్ద హిట్ అయింది. దానికి 11 నంది అవార్డులు వచ్చాయి. తర్వాత కన్యాశుల్కం అనేది, నేను విశాఖపట్నంలో కొంతకాలం ఉన్నాను. అక్కడ లోకల్గా ఒక ఛానల్ వాళ్ళు ఉండేవారు, లోకల్ ఛానల్. వాళ్ళేమో మారుతిరావు గారు నేను సభలో కలిస్తే, మీరు ఇద్దరు ఉన్నారు కదా, ఏదైనా చేయొచ్చు కదా మాకు, ఇలా అన్నాడు. మాకు ఎప్పటి నుంచో కన్యాశుల్కం చేయాలండి, నాకు ఒక ఆశ. మారుతిరావు గారితో చెప్పా, కన్యాశుల్కం చెబుదామండి అతనికి. నాకేం తెలియదు కన్యాశుల్కం ఏమో, నాకేం, మీరు ఏం చేస్తారు చేయండి, ఓకే అన్నాడు. అప్పుడు కన్యాశుల్కం మొదలుపెట్టాం. అందరూ స్టేజ్ ఆర్టిస్టులు తప్ప అందరూ అక్కడ స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళే పెట్టి వాళ్ళకి రిహార్సల్ చేయించి వాళ్ళందరి చేత కన్యాశుల్కం 26 ఎపిసోడ్లు మొత్తం యథాతథంగా. అంటే ఎవరు యథాతథంగా నాటకం వేయలేరు, సినిమా తీయలేదు, సినిమా అంతా మార్చారు. అంతకుముందు సీరియల్ వచ్చినా కూడా మొత్తం మార్చారు. ఏది అవాయిడ్ చేయకుండా, తగ్గించకుండా, మన తెలివితేటలు పెట్టకుండా యథాతథంగా ఆయన రాసింది రాసినట్టు ముందు నుంచి చివరి వరకు అలాగే తీశాను. అంతవరకు నేను కృతకృత్యుడయ్యాను. కానీ ఎంతవరకు తీశాను అందులో గొప్పతనం ఉంటే ఆయనదే గొప్ప, మందే లేదు. 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో సినిమా రంగంలో ఇన్ని ఫీల్డ్స్తో మీకు పరిచయం ఉండి, ఇంత అనుభవం ఉండి, దర్శకత్వం వైపుకి ఎందుకు? దర్శకత్వం వైపు వెళ్ళాలంటేనండి, నేను కూడా చెప్తా. రామినీడి గారని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన మేము వేసిన నాటకాలు చూశాడు. ఆయన ఒకసారి అన్నాడు, మీరు డైరెక్టర్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు, బాగానే ఉంది, మీరు డైరెక్టర్ అవ్వగలరా? ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు మేమందరం ఎలా డైరెక్టర్లు ఏమంటే, పార్టీలు తెచ్చుకుంటాం. మా ఊళ్ళో 4 కూడా తీసుకుని, ఒరే నువ్వు ప్రొడ్యూసరు, నువ్వు ఇది, నేను డైరెక్టర్ అని తెచ్చుకుని అవి అలా మీరు అవ్వగలరా? నాకేం చేత కాదండి. పోనీ మీ సంస్థలు ఎవరైనా మిమ్మల్ని డైరెక్ట్ చేయమని ఇవ్వగలరా? అలాంటి సంస్థలు కూడా ఏం లేవండి. మా డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు, ఈ సినిమా నువ్వు చేయవయ్యా అంటే అతను ఒప్పుకోవాలి కదా, అదేం లేదు. అలాంటప్పుడు మీరు వేస్ట్. ఎంతకాలం ఈ 150-200 రూపాయల చిత్తంతో గడుపుతారు? యాక్టింగ్ దిగండి అని ఆయన అడ్వైజ్ చేశాడు. అంటే మధ్యలో ఏవో అవకాశాలు రావచ్చండి, మీరు డైరెక్ట్ చేయకూడదా, మీరు చెయ్యండి. అది డైరెక్ట్ చేయడం అనేది ఏదో కన్యాశుల్కం నాటకం చేయడం వేరును, సినిమా డైరెక్ట్ చేయడం వేరండి. సినిమా డైరెక్టర్కి ఒక్కడితో అవదది, 10 మంది బ్రెయిన్స్ కలుస్తారు. మనం అనుకున్నది ఏ డైరెక్టరు వాడు అనుకున్నది చేయలేడు. ఎవడైనా ఎక్కడైనా ఒకడో ఇద్దరు ఉన్నారేమో, కానీ బాపు గారు లాంటి వాడు శాసిస్తాడు, కానీ మిగతా వాడు శాసించలేరు. ఎందుకంటే ప్రొడ్యూసర్ వాడు చెప్తాడు, ఆఫీస్ బాయ్ కూడా సలహాలు ఇచ్చేస్తాడు, ఇది బాగుండలేదు సార్ ఇలా చేయండి అని. ఇంతమంది సలహాలు వింటూ, ఎందుకంటే నాకు అది కళ అనుభవం కదా. అందుకని ఈ డైరెక్షన్లోకి మనం సినిమా డైరెక్షన్ అనేది వద్దురా బాబు, మొత్తం అంతా మనమే అయితే పర్వాలేదు.
మధ్య మధ్యలో వేడి పెట్టకుండా ఉండరు. ఇలా బాగాలేదు బాబు ఇలా చేయాలి అని ఒక యాక్టర్లు మార్చేస్తారు. అందుకని ఆ డైరెక్షన్ పోలేదు. బట్ ఈ సినిమాలో సినిమాలో హాస్యం ఇప్పుడు సినిమాల్లో హాస్యం ఉంటే నేను చూడడం లేదండి సినిమాలు. ఈ జనరేషన్లో హాస్యం పోకళ్ళు ఎలా ఉండాలి అని అంటున్నారు? హాస్యం అనేది మంచి హాస్యం అంటే పండితుల్ని మెప్పించాలి, బాగా చదువుకున్న సాహితీవేత్తల్ని మెప్పించాలి, వాళ్ళు నవ్వాలి. ఆడియన్స్లో కూర్చుని పండితులు మేధావులు వాళ్ళు కూర్చుని నవ్విందే ఉత్తమ హాస్యం అని పెద్దలు చెప్పారు. పామరు నవ్వేది హాస్యం కాదు. ఒకడు వెడుతూ కాలు జారి పడిపోయాడు అనుకోండి, కొల్లుము నవ్వుతాడు, చిన్నపిల్లలు నవ్వుతారు, పడిపోయాడు అక్కడ సీరియస్గా వాడిని జారి పడాల్సింది పోయి నవ్వుతారు. అంటే పామరులకి తెలియదు అది నవ్వు కాదు అది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే అలాంటి హ్యూమరే మనం ఇవాళ వస్తుంది. ఆ రోజుల్లో కల్పించుకుని చక్కగా హాస్యం అనేది అందరినీ బౌడిపాటి కామేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయికి చెప్పారట, నేను నాటకం రాశాను నాన్న అంటే, నువ్వు రాసిన నాటిక మీ అమ్మని నీ భార్యని నీ పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి చదువు, వాడు బాగుంది అంటే వెయ్యి, లేకపోతే వెయ్యకు. అది నేర్చుకో ముందు. అంటే నీ కుటుంబం బాగుండాలి, బయట వాళ్ళు చెడిపోవాలి అన్న ఆలోచన పెట్టుకోకు. మంచి హ్యూమర్ బాగుంది అనుకో, వాళ్ళందరూ బాగుందిరా అంటే వాళ్ళందరూ నవ్వితే నువ్వు వెయ్యను అని చెప్పారు. అలాగా మంచి హాస్యం అనేది ఆ రోజుల్లో ఇది బాగుంటుందండి, ఇది జనంలోకి వ్యంగ్యంగా ఉండదు, అపహాస్యం కాదు, ఇది చక్కటి హ్యూమరు. ఆ చేసే యాక్టర్లు కూడా ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండేవారు. రంగారావు లాంటి వాడు కూడా లైటర్ వెయిన్లో మంచి హ్యూమర్ వచ్చేది కదా. చాలా పెళ్లి చేసుడులో వాటిలో ఆయన క్యారెక్టరు కామెడీ కాదు, కానీ అందులో వచ్చేది. అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఓ రేలంగి, రమణారెడ్డి, ఓ పద్మనాభం, ఇంకా వీళ్ళందరూ మంచి హ్యూమరు, మంచి ఇది, వాళ్ళకే జడ్జిమెంట్ అక్కడికక్కడే తెలిసేది. ఇది వద్దు సార్, ఏదో అసభ్యంగా ఉంది అంటే కట్ చేసి తీసేసేవారు. అంటే దురదృష్టం ఏంటంటే ఇవాళ రెండు అర్థాలు, ద్వంద్వార్థాలుతో, అంటే మీకు తెలుసు ఉదాహరణ చెప్పక్కర్లేదు, అసభ్యమైనవి, అసహ్యమైనవి, ఇది కామెడీ కింద హాస్యం ఇవి వస్తున్నాయి ఇప్పుడు. పైగా ఇప్పుడు ఏవో ప్రోమోలు వస్తుంటే మధ్య మధ్య టీవీ చూస్తాంగా, ఆ మధ్య మధ్యలో ఏవో చిన్న వస్తాయి, ఏమిటో అందులో హాస్యం పెట్టేస్తారు. అందులో హాస్యం ఏముందో మనకు తెలియదు, ఒక మాట అర్థం కాదు, వినపడదు, లవలో వెళ్ళిపోతారే అయిపోతుంది, ఈ సినిమా చూడండి అంటారు. అంచేత అందులో ఏం హాస్యం ఉందో మనకు తెలియదు. సహజంగానే హాస్య ప్రియులు, హాస్య నటులు కూడా చెప్పుకోవచ్చు. మరి నా హాస్యం అంటే చాలా ఇష్టం అండి ముందు నుంచి. హాస్య నటులు మీకు నచ్చిన అంటే రాజేంద్ర ప్రసాద్, ఇప్పటి అప్పుడు రాజబాబు గారు, వీళ్ళంతతోటి మీరు నటించారు. బంగారు గారు, ఇంతమంది మీరు మేటి హాస్య నటులతో మీరు కలిసి నటించారు. మీకు ఇష్టమైన హాస్య నటులు? నేను అందరూ ఇష్టమే, మంచి హాస్య నటులు అందరూ నాకు బాగా ఇష్టం అండి. పలానా అని లేదు. అంచేత ఏంటంటే అవన్నీ ఇప్పుడు రంగారావు గారు, రామారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా సీరియస్గా ఉంటారు. రంగారావు గారు స్టెట్లోకి వస్తే పులి, ఒక పెద్ద పులి వస్తున్నట్టు ఉండేది. ఆయన రావడమే ఆలస్యంగా వస్తాడు, రంగారావు అటెన్షను డైలాగ్ ఏంటి, ఆయనతో జోక్ చేయడం కష్టం. ఒక సినిమాలో ఆయన ఒరే అనాలి, ఆయన ఫ్రెండ్, రా ఏంట్రా నువ్వు ఇంకా చుట్టకాలు వస్తున్నావా, డాక్టర్, ఆయనకి పర్సనల్ డాక్టర్. రంగారావు గారు ఒరే అమ్మోబాయ్ చంపేస్తాడు ఆయన. ఎందుకంటే సత్యహరిశ్చంద్ర సినిమాలో ఈయన రంగారావు గారు హరిశ్చంద్రుడు, గుమ్మడి విశ్వామిత్రుడు. గుమ్మడి ఈయన కాలు తన్నాలి, నా వీడియోడు తనడానికి నాకు తనడానికి ఒప్పుకున్నాను. ఆయనకి అలాంటివి నాకు తెలుసు. అప్పుడు ఏదో డూపులు పెట్టి కాలు పెట్టి తనిపించారు, ఈయన ఒప్పుకోలేదు, గుమ్మడి ఎవడన్నా తనడానికి. సో అలాంటి ఈయన్ని ఒరే అది ముందు ఆయన పరిచయం ఉంది, వేషాలు వేసాం పక్కనే, కానీ ఒరే అని వేషం. సరే ఏం చేయాలి, డైరెక్టర్తో చెప్పారు, సాంబశివరావు డైరెక్టర్. భయం ఏంటి, అదే వస్తువునే ఒరే ఏంట్రా, ఆయన ఏమంటాడు, వేషం కదా, భయపడుతూ చేశా ఫస్ట్. పంతులు ఏంటయ్యా నువ్వు భయపడతావు, ఫ్రీగా చేయి అన్నాడు. ఫ్రీగా ఎలా చేస్తావు సార్, డబ్బులు ఇస్తున్నారు సార్ అన్నాడు. అందుకని గొల్లు నవ్వాడు. ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారయ్యా మీరు, ఫ్రీగా చేయవే అంటే అని నవ్వాడు. అమ్మ మూడు మారిందని బాబు నవ్వాడు రా అనుకున్నా, ఫ్రీగా చేయాలి. అలాగే ఒరే ఏమిట్రా అది చుట్టకాలు, చెప్పానా నీకు చుట్టకాలు చూద్దని అంటూ. అంటే అలాగా ఒక చమత్కారంతో వాళ్ళని లోపరుచుకోవడం. రామారావు గారితో కూడా ఆయన కూడా లోపరుచుకోవడం. ఆయన అప్పుడు జనరల్గా ఆయన జోకులు పైకి సైలెంట్ వాట్ ఈజ్ దట్ అంటాడు. ఆయన దగ్గర జోక్ వేయడం ఎవరు మాట్లాడరు అసలు.
అది ఆయన దగ్గర కూడా ఒక 2-3 సార్లు సందర్భం దొరికితే ఆయన వస్తారని ఆమె జోకేశాడు. చుట్ట కాల్చుకుంటూ పైనుంచి కిందకి దిగాలి, ఆ చుట్ట కాల్చుకుంటూ ఫస్ట్ టేక్ ఓకే బ్రదర్ బాగుంది చక్క ఫస్ట్ క్లాస్. ఇది స్పాన్సర్స్ చుట్టాలని పెద్ద పెద్ద ఉంటాయండి, కాస్ట్లీ ఇంపోర్టెడ్వి పెద్ద ఇంత ఉంటాయి, చర్చిల్ సిగార్స్ లాగా. అవి తెప్పించాడు. బ్రదర్ 6 తెప్పించాను మీకోసం, 6 టేకులు వస్తాయేమో అని. ఫస్ట్ టేకులను ఒక చేశారు, 5 మనకు వేస్ట్, కొండలో అకౌంట్లో వేయండి అన్నాడు. జోకే. దాని మీద నేనన్నా, అన్నగారు క్షమించాలి, ఇప్పుడు 6 టేకులు మీరు నా మీద తీసుకుందాం అనుకున్నారు కదా, ఆ టైంని ఆ ఫిల్మ్ని అన్నీ నేను మిగిల్చాను కదా మీకు, అంచేత మీరే నాకు ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. బ్రదర్ బాగుంది అన్నాడు. అలా ఎప్పుడైనా మెప్పించడం కష్టం, నవ్వించడం కష్టం. అలాగా వాళ్ళతోటి చమత్కారాలు అనేవి అవతల వాళ్ళని వాళ్ళ మూడ్ని బట్టి మనం ఒక చమత్కారం చేస్తే దాన్ని ఎలా లోపరుచుకోవడం. మంచి జోక్స్ చేస్తాడే, రెడీ బిట్ ఉంది ఆయన దగ్గర అనేవాళ్ళు. రెడీ బిట్లో ఏదైనా ఒక మాట అంటే దానికి ఇంకో మాట అంటూ మంచిది ఏదైనా దొరికితే. అలాగా అవి బాగా నాకు అలవాటు. అది ఎంజాయ్ చేసేవాళ్ళ మీద వేస్తాం, ఎంజాయ్ చేయని వాళ్ళ మీద వేయలేం కదా. సినిమా అనేది ప్రజల కోసం, ప్రేక్షకుల కోసం. వాళ్ళని ఓ పక్క ఎంటర్టైన్ చేయాలి, ఓ పక్క వాళ్ళకి కాస్త విజ్ఞానం, ఒక మంచి సందేశం ఇవ్వాలి. ఈ రెండు ఉండాలి. సందేశం ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చెడు సందేశం ఇవ్వకూడదు. మంచి సందేశం ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. సో అచేత ఏంటంటే మంచి సినిమా, ఉత్తమమైన ధోరణిలో ఉండాలి సినిమా. అంటే టెక్నికల్గా ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ బాగుండాలి. ఇప్పుడు ఉదాహరణ, ఎప్పుడు మీరు ఎడి తిరిగినా అటు మాయాబజార్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే భారతంలో లేని కథ, ఆ కథను తీసుకొచ్చి అదే పాత్రలతో వాళ్ళు దాన్ని అంత అద్భుతంగా నడిపారు. దాంట్లో ఏ టెక్నిక్ కూడా వెనకపడలా. ఒక ఆర్ట్ డైరెక్షన్ కానీ, ఒక మ్యూజిక్ కానీ, ఒక ఫోటోగ్రఫీ కానీ, ఒక డైరెక్షన్ కానీ, స్క్రిప్ట్ కానీ, యాక్టర్స్లో పెర్ఫార్మెన్సెస్ కానీ ఎక్కడికక్కడ అంత అద్భుతంగా ఆ సినిమాలో అమరినట్టు ఇంకో సినిమాలో అమరడం కష్టం. అంటే ఉన్నాయి అలాంటి సినిమాలు, మనకి మంచి సినిమాలు ఉన్నాయి. అవి ఉత్తమ చిత్రాలు. ఉత్తమమైన ధోరణిలో ఉండి అందరినీ ఆదరించేవే ఉత్తమ చిత్రం. నటులు కానీ, గాయకులు కానీ, విలన్స్ కానీ, వీళ్ళందరూ కూడా బయట నుంచి వస్తున్నారు. ఇది ఇక్కడ ఆర్టిస్టులు లేకపోవడమా, లేకపోతే? కాదండి, మనకి ఇప్పుడు పెన్ ఉందండి, దిస్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్, సోనీ వాళ్ళది, ఇంపోర్టెడ్. అంటే మన దేశంది కాదు. నాకు దీని మీద మోజు, మన దేశంది బాగాలేదని కాదు. ఎందుకు? అలాగే మనవాళ్ళు మనకు పనికిరారు, పెరటి చెట్టు మందుకు పనికిరాదు. అక్కడి నుంచి వాడిని, ఇక్కడి నుంచి వీడిని, ఇక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇలా తీసుకొచ్చి రకరకాలుగా పెట్టి కొత్తగా ఉంటాయి. ఏమిటో వాళ్ళ ద్వారా మనకు తెలియదు. వాళ్ళకి భాష రాదు, వాడు భాష రాకపోతే యాక్ట్ చేయడం కూడా కష్టమే కదా. వాడికి చెప్పాలి దాని అర్థం ఇదిరా అని. చెప్తే వాడు ఏదో పలుకుతాడు, తర్వాత డబ్బింగ్ చేసుకుంటాడు. పెర్ఫార్మెన్సెస్ అసలు లేవు. ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది అసలు లేదు. ఎవడు యాక్ట్ చేయట్లే, కొట్టుకుంటారు లేకపోతే గంతులు వేస్తారు, ఇంత తప్ప ఏం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండూ లేకపోతే ఏమిటి పెట్టి జనాన్ని ఆకర్షించాలి? ఏదో ఫారిన్ కంట్రీలో 2 పాటలు, లేకపోతే కొత్త రకమైన ఫైట్స్. ఒక దెబ్బ కొడితే వాడు దొంతులు ఆకాశంలో నుంచి మళ్ళీ అక్కడి నుంచి కింద పడితే ఆహా జనం థ్రిల్లు అంతే క్రియేట్ చేయడం తప్ప దీన్ని పెట్టుకుని ఆకర్షించాలి. ఒక క్లైమాక్స్ ఆడవు. జనానికి కావాల్సినది కాదు. ఇప్పుడు జనం అనేవాళ్ళు, ప్రేక్షకులు ఎలా ఉంటారంటేనండి, ఒక సినిమా హిట్ అయిందంటే మళ్ళీ అలాంటి సినిమా ఇస్తే చూడరు వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం ఉందనుకోండి, వాడు ఈ బొమ్మ పెట్టుకుని ఆడుకుంటున్నాడని మళ్ళీ 2వ రోజు బొమ్మ విసిరేస్తారు అవతల, వాడు ఇంకో బొమ్మ ఇవ్వాలి. అదే మనస్తత్వం మన ప్రేక్షకులు కూడా ఉంటుంది. తెలుసుకో, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వవసరం, మనం ఇచ్చింది వాడు తీసుకోగలగాలి. వాడికి ఇది ఇస్తే బాగుంటుంది, ఇది వాడు చూస్తాడు. పూర్వం సినిమాలు డిస్కస్ చేసేటప్పుడు ఇది ప్రజలకు కావాలి, ఇది జనానికి ఉండాలని ఎవరు చేయలేదండి. మంచి సినిమా తీద్దాం, బాగా తీద్దాం, అందరూ చూడాలి. అనుకున్నారు అంతే కదా. మరి అంటే తేడా మీకు ఉంటుంది కదా, మీరే చెప్పారు కదా తేడా ఏంటో. కథలో ఈ పాత్రకు వీడు కావాలి అనుకుని ఆ రోజుల్లో తీశారు. ఇవాళ అక్కర్లే, వీడికి ఈ పాత్ర కావాలి, వీడికి తగ్గట్టుగా ఈ పాత్ర వస్తుంది. అది దాదాపు 30 ఏళ్ళ నుంచి వచ్చేసిందండి. హీరోల మీద, తగ్గిన వాళ్ళ మీద సినిమా తీస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఇందులో పేర్లు తెలియవు నాకు, ఇతను ఉంటే కొంచెం బాగుంటుందేమో, ఈ కమెడీని పెడదాం అని వాడి కోసం ఒక సీను. అది ఎంతవరకు
బోర్ కొడుతుందో కథలో ఇముడుతుందో ఆలోచన లేదండి. ఈ కమెడియన్ లేకపోతే ఈ అమ్మాయి ఒక డ్యాన్సు, ఇది బొంబాయి తెప్పిద్దాం, దాని డ్యాన్స్ బాగుంటుంది అని జొప్పిస్తున్నారు అనమాట. ఈ జొప్పించడం వల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళకి తెలియదు, తీసేవాడికి తెలియదండి, వంట చేసేవాడికి రుచి తెలియదు, తినేవాడు చెప్తారు రుచి బాగుందా బాగాలేదు అంటే. నువ్వు రుచి బాగాలేదు కాబట్టి అంటే నువ్వు చెయ్యి అంటే వాడు చేస్తాడని కాదు. అలాగే సినిమాలు బాగాలేవండి బాగాలేవండి అంటే అయితే నువ్వు తీయగలవా? అది కాదు మళ్ళీ ప్రశ్న. మనకి బాగుండేలాగా వండగలగాలి, చూసేవాడికి నచ్చేలాగా సినిమా తీయాలి. అంచేత ఏంటంటే ఇవాళ అయితే నాలాంటి వాడికి బాధ ఏంటంటే ఒక మంచి మీడియా, సినిమా అనేది గొప్ప మీడియా, దీన్ని మించిన మీడియా లేదండి. ఇందులో సకల కళలు ఉన్నాయి, ఇన్ని కళల్ని ఇమిడ్చుకున్న ఇంకో ప్రక్రియ కూడా లేదు మనకి కదా. దీంట్లో సంగీతం, సాహిత్యం, నాట్యం, నటన, అభినయం, ఫోటోగ్రఫీ, ఆర్ట్, కళ, ఇన్ని ఇంకొక ఏ నాట్యాల్లో వాటి కనపడం ఇన్ని ఉన్న ఈ దీన్ని ఇవాళ మిస్యూజ్ అయిపోయి ఒక దిగజారిపోయింది. 75 ఏళ్ళు సినిమా అనగానే నేను ఎక్కడో రాశా. చిన్నప్పుడు మాటలు నేర్చుకున్న సినిమా ముద్దుగా మాట్లాడేది. ఆ రోజుల్లో పాత సినిమాలు చూస్తే కొంచెం భాష సరిగ్గా రికార్డు కావు. తర్వాత తప్పటడుగులు వేసుకుంటూ వచ్చింది, తర్వాత బాగానే నడిచింది, తర్వాత బాగుంది. ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చేసాయి తెలుగు సినిమాకి. చేత పళ్ళు ఊడిపోయి మాట తొసిపోయింది, పలుకు సరిగా లేదు. మరి వయసు వచ్చేసింది కాబట్టి ఇది పరిస్థితి. అంచేత ఇవాళ ఆ సినిమా ముద్దుగా మాట్లాడేది ఆ రోజు, ముద్దగా మాట్లాడేది. అంచేత ఆ పరిస్థితి వచ్చేసింది. దీనికి కారణం ఏం లేదమ్మా, ఒక భక్తి శ్రద్ధలు కమిట్మెంట్ ఉన్న నిర్మాతలు కరువైపోయారు. డబ్బు అది కేవలం ఏమైపోతుందంటే గ్యాంబ్లింగ్ అనమాట. ఇది డబ్బు పెట్టి సినిమా చేద్దాం అయితే లేకపోతే లేదు. ఈ ఆలోచన ఆ రోజుల్లో ఎవరికి లేదు. మన సినిమా బాగుండాలి, మనం బాగా చేద్దాం. సగం 10 రీళ్లు 12 రీళ్లు తీసే సినిమాలు తృప్తిగా ఏమని తీసి డబ్బాలు పడేసిన కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఇవాళ పడేది కదా, అలాగా ఆ డబ్బాలో తీసుకొచ్చి మళ్ళీ కలుపుతున్నారు ఇప్పుడు. అలాంటి పరిస్థితి. అంటే కమిట్మెంటు, ప్రేక్షకుడికి ఎలాంటి కమిట్మెంట్ ఉంటుంది? టికెట్ కొనుక్కుని వాడు వెళితే వాడికి ఆనందంగా ఉండాలి సినిమా. ఆ కమిట్మెంట్ నిర్మాతకు కూడా ఉండాలి కదా, మంచి సినిమా ఇద్దామని. ఒక గొప్ప మీడియా. నేను సినిమాలకు వెళ్ళిన టైం చాలా గోల్డెన్ ఇరా, స్వర్ణ యుగం అని చెప్తారు. అలాంటి టైంలో వెళ్ళి ఒక స్వర్ణయుగాన్ని చూసి ఈ దిగజారిపోయిన స్థితిని వాళ్ళు చూడాల్సి వస్తుంది, బాధపడుతుంది. ఎప్పుడో ఏదైనా వస్తే మంచి వేషం, ఒక సీనైనా. ఇప్పుడు ఇందాక బ్రహ్మచారి చెప్పారే, ఆ బ్రహ్మచారులు ఇప్పుడు 30 ఏళ్ళు దాటిపోయింది ఆ సినిమా వచ్చి. ఇప్పటికీ బ్రహ్మచారులు మీ వేషం చాలా బాగుందండి, ఇప్పటికీ మాకు గుర్తండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు ఇందాక. అది మొదట నేను వేయను ఒక్క సీన్ ఏంటండి, నేను మీరు ముందు చూడండి, తమిళ ఫిల్ము ఆ రీల్ చూపించారు, అది చూసి చెప్పండి ఎలా ఉందో. అది చూస్తే బాగుంది. అది టెన్షన్ క్రియేట్ అవుతుంది. అందరూ హీరోయిన్లు అందరూ ఉంటారు. అక్కడ చెప్తాడు ఒక డాక్టర్ వేషం బాగుంటుంది, అది వేసా అంటే దానిలో అది ఉంటే పిలిచారు నన్ను. అలా ఒక మంచి క్యారెక్టర్ ఒక సీన్లో అయినా ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే వేయచ్చు. ఆ మధ్య బాపు గారు ఏంటది రాధా తీశారు, అండ్ ఒకటే సీన్ అండి లాయర్ వేషం మీరు వేయాలి తప్పకుండా. బాపు గారు 3 సినిమాలు వేసాం బాపు గారి దగ్గర. పైగా సినిమాల్లో నన్ను తోచిన వాడు నేను వేయను ఎలా చెప్తాను. వేసినంతవరకు ఆ సీన్లో ఇంపార్టెన్స్ బాగా వచ్చింది. అలాగే ఏంటంటే వెయ్యను అని భీష్మించుకోలేదు. అంటే గుమ్మడి గారు చెప్తుంటారు, ఆ రోజుల్లో మేము సినిమాలో వేషం వేయడం మా అదృష్టం, వేయకపోవడం వాళ్ళు మా అదృష్టం. నేను అది అనుకోండి, వేయకుండా ఉండడం అదృష్టం. మంచి పాత్ర అంటే పాత్రని అక్కర్లే, అంటే ఆలోచనకి వీడు ఈ క్యారెక్టర్కి బాగుంటాడు అని పిలిచి గౌరవంగా ఇదండి క్యారెక్టర్ అని చెప్పి పిలిస్తే అది ఏమిటో తెలియకుండా అగమ్యంగా ఈ వేషం వేయాలండి మీరు మా దాంట్లో అంటే నేను వేయటం లేదు. అంచేత సినిమాలకి దూరం అయిపోయానని చెప్పడానికి లేదు, సినిమాలు వదిలేశాను రిటైర్ అయిపోయానని చెప్పడానికి లేదు. ఉన్నాం అలా తామరాకు మీద నీటి పుట్టులాగా, అంతే. ఆ నీటి పుట్టు ఇలా దులిపేస్తే వెళ్ళిపోతుంది, లేదా ఇంకుతుంది కిందకి. ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ
75 అదే వజ్రోత్సవాన్ని జరుపుకుంది ఘనంగా. మరి 100 ఏళ్ల ఘన చరిత్ర వైభోగాన్ని ఎలా జరుపుకుంటుందని మీరు ఊహిస్తున్నారు? ఎలా ఉండాలని ఆశిస్తున్నారు? అసలు ఇప్పుడు పరిస్థితి చూస్తే సినిమా పరిశ్రమ 100 ఏళ్ళ వరకు ఉంటుందా అని ఒక అనుమానం వస్తుంది. అంటే ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు ఎవరికి వాడు ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు. బట్ అల్టిమేట్లీ ది లాస్ ఈజ్ ది ఇండస్ట్రీ. ఈ పరిశ్రమ అనేది పచ్చగా ఉండాలి కదా. ఎవరికి వాడు సినిమా చుట్టేసి దెబ్బతిని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కొన్ని కోట్లు నష్టంలో ఉంది, దిగబడిపోయింది ఫిల్మీ పరిశ్రమ. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకెందుకురా సినిమాలు తీయడం, అక్కర్లేదులే వేరే ఏదైనా వ్యాపారం చేసుకుందాం అని వెళ్ళిపోవచ్చు. లేదా కనువిప్పు కలిగి మళ్ళా పాత రోజులు వస్తే బాగుంటుంది అలాగే చేద్దాం అని ఒకటి మార్పు వచ్చినా రావచ్చు. అలా జరిగిన నాడు 100 ఏళ్ల సినిమా బాగా ఉత్సవం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఉంటే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే 100 ఏళ్ల నుంచి మేము సినిమాలు తీసాం అని చెప్పుకోవడానికి తప్ప మేము సాధించాం, ఇదిగో ఇంత అద్భుతమైన సినిమాలు తీసామని చెప్పుకోవడానికి లేదు. 100 ఏళ్ల పాటు సినిమా పరిశ్రమ ఉండాలి, ఉండకూడదని నేను కోరుకోవట్లే. ఈ లోపల ఇంకా ఈ టెక్నికల్గా డెవలప్మెంట్, ఇప్పుడు టీవీ వస్తున్న రోజుల్లో సినిమా ప్రొడ్యూసర్లు గడగడా వణికారు. ఇదేదో టీవీ వచ్చేస్తుంది సినిమాలన్నీ మనం ఇంక బతకక్కలే, మన టీవీ అది ఇంట్లో ఉండి అక్కడే చూపిస్తుందట అన్నీ. అయ్యో మనం బతకలేము అనుకున్నారు. టీవీ వచ్చి సినిమాని కొట్టింది అన్నారు, కొంతవరకు కొట్టింది అంటున్నారుగా. టీవీల వల్లే మేము సినిమా దెబ్బతింటాం. టీవీకి సినిమాలు తీస్తున్నారు, సినిమా మీద టీవీ మీద సినిమా వాళ్ళ మీద ఆధారపడిపోయి ఉన్నాయి ఇవాళ. సో టీవీని మించింది ఇంకేదో రేపొద్దున వచ్చిందనుకోండి, సినిమాని మించింది వచ్చిందనుకోండి, సినిమా పడిపోతుంది. అది భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మనం ఆశించాలి మంచి రోజులు వస్తాయి, ఏదో అంటారు సైకిల్ అలా తిరుగుతుంటే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంటుందని. ఒకసారి నాగేశ్వరరావు అన్నారు, వీ గెట్ గుడ్ ఫిలిమ్స్. మనకి అలాంటి ఆలోచన లేకపోవడం ఏంటి? వస్తాయి, మంచి సినిమాలు వస్తుంది. రావన్నాను ఏంటి ఎలా చెప్తారు? ఏమొస్తాయండి? మళ్ళీ మీ దేవదాసు లాంటి సినిమా వస్తుందా? ఆ పెర్ఫార్మెన్స్ వస్తుందా? మీ బాటసారి లాంటి సినిమా వస్తుందా? లేకపోతే ఒక మాయాబజార్ వస్తుందా? అని కాదు రావు. అంచేత మళ్ళీ వస్తాయి ఆశించడం తప్పులేదు. ఈ పరిస్థితి ఇలాగే వెళుతూ ఉంటే మాత్రం రావడం కష్టం అండి. రావాలనే కోరుకుంటున్నాం మనందరం. దానికి ఏంటంటే నిర్దిష్టంగా ఉన్న ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు మనం ఇలాంటి సినిమాలు తీయాలి అని ప్రామాణికంగా చేయాలి అనుకున్న వాళ్ళు వస్తే జరుగుతుంది తప్ప అప్పటి దర్శకులకు ఉన్న విలువలు అవన్నీ వీళ్ళు తెచ్చుకుంటే వస్తుంది. వాళ్ళు ఆ సినిమాలు ఎలా చేశారు, ఎలా తీశారు, అలా మన ఇప్పుడు ఏమైపోతుందంటేనండి, జనానికి ఏం కావాలో ఇది ఇస్తే జనం చూస్తారు అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో సినిమా ఫ్లాప్. ఇక్కడ ఒక స్టంట్ సీన్ పెడితే కరెక్ట్గా ఉండదు. ఆయన 3వ రీల్ తర్వాత ఒక ఫైటింగ్ పెడతారు. ఇప్పుడు 2 రీళ్ళ తర్వాత పాట రాలేదు, ఒక పాట పెట్టు అని పాట గుచ్చుతారు. ఈ గుచ్చుళ్ళు, ఈ గుచ్చడాలు, గుచ్చారు పసుపు గుచ్చాలాగా వచ్చేటప్పటికి మొత్తం అంతా నీరు కారిపోయి సినిమా నిలవడానికి ఛాన్స్ లేదు. ఆ పరిస్థితి మారిపోయి చక్కగా ఒక కథ తెచ్చుకుని, ఇప్పుడు రామానాయుడు గారి మధ్యలో ఒక నవల సినిమా తీశాడు, బాగుందన్నారు, 100 days ఆడింది. ఎందుకు ఆడతాయి. అసభ్యత, అశ్లీలత, అసహ్యత ఇవన్నీ తీసేసి మంచి సినిమా చక్కగా అందరూ చూడాలి అనుకున్న సినిమా తీస్తే వస్తుంది. ఆలోచన, ఆ అవగాహన ఉన్న నిర్మాతలు, దర్శకులు వస్తే తప్పకుండా మళ్ళీ మంచి సినిమాలు, మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు రావాలని ఆశ. కాకపోతే ఏంటంటే ఎవరి జీవితం ఎలా మార్పులు తిరుగుతుందో చెప్పలేమండి. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నేను ఏమనుకున్నానో, ఏం చదవాలనుకున్నానో ఆ రోజులో నాకు తెలియదు. కానీ ఇటు ఈ దారి మళ్ళీ ఆ దారి మళ్ళీ ఎక్కడికో దగ్గరికి వచ్చి ఆగింది. నాకు ఉన్నదాంతో మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా అని అడగండి. మై మైండ్ ఈజ్ హెల్దీ. ఇఫ్ ది మైండ్ ఈజ్ హెల్దీ, యు ఆర్ హెల్దీ. నా మైండ్ చెడిపోలే, అది ఆరోగ్యంగానే ఉంటుంది, ఇప్పుడు అలాగే పెట్టుకుంటాను అని చెప్తాను. అలాగే తృప్తి, ఉన్నదాంతో తృప్తి పడడం అనేది కూడా నాకు ముందు నుంచి. జేబులో రూపాయి ఉంటే రూపాయితోటే కాలక్షేపం చేసిన రోజులు ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి, ఒక చొక్కానే రాత్రి వెళ్ళి ఉతుక్కుని మళ్ళీ పొద్దున్న వేసుకునేవి ఉన్నాయి. అప్పటికి అదే తృప్తి. ఇప్పుడు 50 చొక్కాలున్నా అదొక తృప్తి. అంచేత తృప్తికి మించినది లేదండి ఎవరికైనా సరే. నేను ఏదైనా సందేశం ఇస్తున్నాను కాదు, కానీ తృప్తి పడడం అనేది కనుక నేర్చుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. అది ఆరోగ్య లక్షణంలో ఒకటి ప్రధానమైన లక్షణం. అలాగే చిత్ర నిర్మాతలు కూడా తృప్తి పడడం నేర్చుకుంటే
వీళ్ళు బాగానే ఉంటారు. మంచి ఇంకా డబ్బులు రావాలి అంటే ఈ సీన్ పెడదాం, ఇంకా డబ్బులు రావాలి, ఫారిన్లో 4 పాటలు పెడదాం, ఇంకా డబ్బులు వస్తాయి కాబట్టి ఒక నగరంగా డ్యాన్స్ పెడదాం అనుకుంటూ పెట్టుకుంటే తృప్తి ఉండదు. ఇది చాలరా బాబు, ఇది తృప్తిగా ఉంటుందంటే బాగానే వస్తుంది.